హాయ్ అందరికీ, నేను మీ లక్కీ. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నానంటే, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు. చిన్నప్పటి నుంచే కొంతమందిలో కవిత్వం రాసేటువంటి ఆసక్తి కూడా ఉంటుంది. అయితే వాళ్ళల్లో ఉండే టాలెంట్ని వాళ్ళు గుర్తించుకోవటం కానీ, పేరెంట్స్ గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ జరిగితేనే ఆ ఆర్ట్స్లో వాళ్ళు పైకి వస్తారు. ఇక నా విషయానికి వచ్చేసరికి, నేను ఈరోజు ఒక ఆర్జేగా, ఒక జర్నలిస్ట్గా మీ ముందర ఉంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఏదో రాయాలి అనే తపన అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. అందుకు తగిన ప్రోత్సాహం మాత్రం నాకు ఎప్పుడూ లభించలేదు. కానీ ఆ ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకుండా పట్టుదలగా ముందుకు సాగుతూ ఈరోజు మీ ముందులా నిలబడ్డాను. నేను అంటే ఒక మెసేజ్ అని చెప్పను, అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది టాలెంట్. ఎవరూ ప్రత్యేకంగా పుట్టరు, వాళ్ళకి మాత్రమే ఈ కళలు అని భగవంతుడు రాసి పెట్టడు. కానీ వాటిని గుర్తించుకోగలగటం, ఫస్ట్ మనం ఏదైతే ఇష్టపడుతున్న కళని మనమే అందులో ముందుకు వెళ్ళాలి అనే పట్టుదల ఉండాలి. లేదా ఎవరిదైనా ప్రోత్సాహం తీసుకునైనా మనం ముందుకు వెళ్ళాలి. పట్టుదలగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం నమ్ముకున్నటువంటి కళల్లో మనం తప్పకుండా రాణిస్తాం. ఎటొచ్చి ఏంటంటే, పట్టు మాత్రం విడవకూడదనమాట. ఇది చెప్పాలనిపించింది ఈ వీడియో ద్వారా. మరి ఈ వీడియో చూడటమే కాదు, మరిన్ని వీడియోలు నేను చేయటానికి మీరందరూ ఏం చేయాలి? మరి నా ఛానల్ని షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నన్ను ముందుకు నడిపించాలి. థ్యాంక్ యూ. బాగా చెప్పాను.